కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్టు వీడు. ఈ కోవట్టుని కేసీఆర్ గారు మా పార్టీలోకి తీసుకొని ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనం అయినటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మ పట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర శాసనసభ్యులు ఉండగా, సీనియర్ శాసనసభ్యులు ఉండగా 30 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండగా ఈ కోవట్గాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా. నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే, నేను ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకటానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకటానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యుని అయిన వాడిని బతకటానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చను సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీర గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టా, మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు, బయట మాట్లాడిన మాటలు, నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల. గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి, గాజుల గురించి మాట్లాడే నీ నీతి తక్కువ మాటలు, నీలాంటి సన్నాసులు, నీలాంటి దుర్మార్గులు ఈ తెలంగాణలో మా ఇంటికి రాలే. నువ్వు చేతగాన్నా కొడుకు అని అర్థమైంది. నేను నీ ఇంటికి వచ్చా. నా కొడక దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, నా కొడక. పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవటం కాదురా, పెట్టుకోలే. నా కొడుకు మీకు లైవ్ వీడియో చూపించా, అప్పుడు ఎవరు లేరు. ఇవాళ 50 మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నా కొడక? నీకు దమ్ముంటే బయటికి రా, దమ్ము తెలుసుకున్నావు. నువ్వు మీడియా సంజయ్, నా కొడుక నేను ఇక్కడే ఉంటా, పిలుచుకురా నా కొడుకుని. నా కొడుకుని పిలుచుకురా, నేను ఇక్కడే ఉంటా. ఇంకోసారి గాంధీ గారి గురించి మాట్లాడాలంటే ఖబర్దార్, జాగ్రత్త. శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండి నువ్వు మాట్లాడతావా? అరే దమ్ములేని కొడుక, ఇవాళ 11కి వస్తాను, రేపంటావు, ఎల్లుండి అంటావు. ఇంట్లో దాక్కోవడం కాదు నా కొడక, బయటికి రా, తెలుసుకున్నారా నా కొడక? నీకు దమ్ముంటే బయటికి రా. నా ఇంటికి వస్తాను, రాలేకపోయావు, నేను ఇంటికి వచ్చా, రా బయటికి రా నా కొడక. దమ్ముంటే బయటికి రా. మరి మీరంతా మీడియా మిత్రులంతా మీడియేషన్ చేయండి. మీడియా మిత్రులంతా
రేపు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాము వస్తారా అంటున్నారు. ఈడొక చీటింగ్ లంచం కొడుకు, బ్రోకర్ లంచం కొడుకు, ఈడొక కోవిడ్. ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ అయింది, కలిసి అటువంటి కోవట్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, చిల్లర నా కొడుకులు, మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని తో కలిసి వెళ్ళటం సమంజసమా కదా? మీడియా మిత్రులుగా మీరే చెప్పండి. కేసీఆర్ కలుస్తారా మీరు? ఎవరిని? కేసీఆర్ కలిసి చెప్తారా? చెప్తారా కేసీఆర్ కలిసి? నెంబర్ ఆఫ్ ధైర్యం కలవటానికి నాకు ధైర్యం ఉంది, కలుస్తా, గౌరవిస్తా. ఇటువంటి దొంగ కొడుకులతో ఇటువంటి ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇట్లా తెలుసుకోవడం కాదు అనేటువంటి మాట ఆయన అంటా ఉన్నారు. నా కొడక కాన్ఫరెన్స్ లో గెలవలేక ఉరేసుకుంటా చచ్చిపోతా అని మాట్లాడుతున్నాడు. గెలవలేక కాన్ఫరెన్స్ లో ఎందుకు ఆగాలి? ఆయన కాన్ఫరెన్స్ లో గెలవలేక నేను ఉరేసుకుంటా చచ్చిపోతాను. గాంధీ గారిని మాట్లాడే స్థాయి కాదు అనేది. అరకేపూడి గాంధీ గారిని మాట్లాడే స్థాయి కాదు సార్ ఆయన. ఆయన ఆ స్థాయి కాదు. మీరు వచ్చేసి మీరే మమ్మల్ని ఆపుతున్నారు. మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎన్ని రోజులు మాట్లాడాలి, ఎన్ని గంటలు మాట్లాడాలి? బై ఎలక్షన్ అంటుంది కదా, మాట్లాడిందే మాట్లాడుతున్నారు. నా కొడుక్కి బై ఎలక్షన్లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి 90 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి దళిత బంధు అదే కాన్స్టిట్యూన్సీలో ఇస్తే నా కొడుకు గెలిచాడా? ఆడు నన్ను రిజైన్ చేసి గెలవమంటాడు. ఈడెవడు వీడికేం హక్కు ఉంది? సంవత్సరం శాసనసభ్యుడిగా పనిచేయలే. ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు దేనికి కదా దానికి పనికి వస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం గవర్నర్ గారు కూడా తిరస్కరించినటువంటి సందర్భం మీకు తెలుసు. నా కొడుకు బయటకు వస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్తా మీకు, మాట్లాడదాం. అయినా ఇంకొక మాట అంటున్నారు సార్, మీరు ఇద్దరమే చూస్తున్నారు. నా కొడుకు నేనే వచ్చాను కదా, మీరే పోయి రమ్మని చెప్పండి. మన ఇద్దరమే చూసుకుందాము, అనుచరులు లేకుండా ఇద్దరమే చూస్తున్నారు. నా కొడుకు నేనే వచ్చాను కదా,